ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత మురళి. డేట్ 21 సెప్టెంబర్ 2025. రివైజ్ కోర్స్ డేట్ 2/2/2007. బాప్దాత చెప్తున్నారు, పరమాత్మ ప్రాప్తులతో సంపన్న ఆత్మ యొక్క గుర్తు అత్యంత పవిత్రము, అత్యంత ఉన్నతము మరియు అత్యంత ధనవంత స్థితి. ఈరోజు విశ్వ పరివర్తకుడైన బాప్దాత తన సహచరులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో 3 విశేషమైన పరమాత్మ ప్రాప్తులను చూస్తున్నారు. 1 అత్యంత పవిత్రము, 2 అత్యంత ఉన్నతము, 3 అత్యంత ధనవంతము. ఈ జ్ఞానం యొక్క పునాదియే హోలీ అనగా పవిత్రంగా అవ్వటం. కనుక పిల్లలు ప్రతి ఒక్కరూ హోలియెస్ట్. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచార్యమే కాదు, కానీ మనసు, మాట, కర్మ సంబంధ సంపర్కంలో కూడా పవిత్రత. పరమాత్మ పిల్లలు బ్రాహ్మణాత్మలైన మీరు ఆది, మధ్య, అంతము 3 కాలాలలో పవిత్రంగా ఉంటారు. మొట్టమొదట ఆత్మ ఎప్పుడైతే పరంధామంలో ఉంటుందో అక్కడ కూడా పవిత్రంగా ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే ఆదిలో వస్తారో అప్పుడు ఆది కాలంలో కూడా దేవతా రూపంలో పవిత్ర ఆత్మలుగా ఉండినారు. హోలియెస్ట్ అనగా పవిత్ర ఆత్మల విశేషత ప్రవృత్తిలో ఉంటూ సంపూర్ణ పవిత్రంగా ఉండటం. ఇతరులు కూడా పవిత్రంగా అవుతారు. కానీ మీ పవిత్రతలోని విశేషత ఏమిటి అంటే స్వప్న మాత్రంలో కూడా మనసు, బుద్ధిని అపవిత్రత టచ్ చేయరాదు. సత్యుగంలో ఆత్మ కూడా పవిత్రంగా అవుతుంది మరియు మీ శరీరం కూడా పవిత్రంగా అవుతుంది. దేవాత్మల రూపంలో ఆత్మ మరియు శరీరం రెండిటి పవిత్రత ఏదైతే ఉంటుందో అదే విశేషమైన పవిత్రత. ఎలాగైతే హోలియెస్ట్గా అవుతారో అంతే హయ్యెస్ట్గా కూడా అవుతారు. అందరికంటే ఉన్నతాతి ఉన్నతమైన బ్రాహ్మణ ఆత్మలుగా మరియు ఉన్నతాతి ఉన్నతమైన తండ్రికి పిల్లలుగా అయ్యారు. ఆదిలో పరంధామంలో కూడా ఉన్నతులు అనగా తండ్రి చెతలో ఉంటారు. మధ్యకాలంలో కూడా పూజ్య ఆత్మలుగా అవుతారు. ఎంత సుందరమైన మందిరాలు తయారవుతాయో మరియు ఎంత విధిపూర్వకమైన పూజ జరుగుతుంది. దేవతలైన మీ మందిరాలలో విధిపూర్వకమైన పూజ జరుగుతుంది. ఇతరులకు కూడా మందిరాలు తయారవుతాయి, కానీ విధిపూర్వక పూజ కేవలం మీ దేవతా రూపాలకే జరుగుతుంది. కనుక మీరు హోలియెస్ట్ కూడా, హయ్యెస్ట్ కూడా, అంతేకాక వాటితో పాటు రిచెస్ట్ కూడా అయ్యారు. ప్రపంచంలోని వారు రిచెస్ట్ ఇన్ ది వరల్డ్ అని అంటారు, కానీ శ్రేష్ఠాత్మలైన మీరు రిచెస్ట్ ఇన్ కల్ప అంటే కల్పంలోనే ధనవంతులు. మీరు పూర్తి కల్పమంతా ధనవంతులు. మీరు ఎన్ని కషానాలకు యజమానులు? మీ కషానాలు స్మృతిలోకి వస్తున్నాయా? అవినాశి కషానాలు వేటినైతే ఈ ఒక్క జన్మలో ప్రాప్తి చేసుకుంటారో అవి అనేక జన్మలు నడుస్తాయి. ఇక ఇతరులెవ్వరి కషానాలు కూడా అనేక జన్మలు నడవవు. కానీ మీ కషానాలు ఆధ్యాత్మికమైనవి. శక్తుల కషాన, జ్ఞాన కషాన, గుణాల కషాన, శ్రేష్ఠ సంకల్పాల కషాన మరియు వర్తమాన సమయం యొక్క కషాన. ఈ కషానాలన్నీ జన్మ జన్మాంతరాలు మీతో నడుస్తాయి. ఒక్క జన్మలో ప్రాప్తి చేసుకున్న కషానాలు మీ తోడుగా నడుస్తాయి. ఎందుకంటే సర్వ కషానాల దాత అయిన పరమాత్మ తండ్రి ద్వారా ప్రాప్తి అవుతాయి. మావి అవినాశి కషానాలు అనే నష ఉందా? ఈ ఆధ్యాత్మిక కషానాలను ప్రాప్తి చేసుకునేందుకు సహయోగులుగా అయ్యారు. స్మృతి శక్తి ద్వారా కషానాలను జమ చేసుకుంటున్నారు. ఈ సమయంలో కూడా మీరు మీ సర్వ కషానాలతో సంపన్నమైన నిశ్చింత చక్రవర్తులు. ఏదైనా చింత ఉందా చింత? ఎందుకంటే ఈ కషానాలను దొంగ దోచుకోలేరు.
రాజులు తినలేరు, నీరు ముంచేయలేదు. కనుక మీరు నిశ్చంత చక్రవర్తులు. ఈ ఖజానాలు సదా స్మృతిలో ఉంటాయి కదా. అంతేకాక మీ స్మృతి కూడా సహజమైనది. ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువగా స్మృతికి ఆధారమైన విషయాలు: 1 సంబంధము, 2 ప్రాప్తి. ఎంత ప్రియమైన సంబంధం ఉంటుందో అంతగా స్మృతి స్వతహాగా వస్తుంది. ఎందుకంటే సంబంధంలో స్నేహం ఉంటుంది. స్నేహం ఉన్నప్పుడు స్నేహితులను స్మృతి చేయటం కష్టం అనిపించదు, మర్చిపోవటం కష్టమవుతుంది. కనుక తండ్రి సర్వ సంబంధాలకు ఆధారాన్ని తయారు చేశారు. అందరూ తమను తాము సహయోగిగా అనుభవం చేస్తున్నారా, లేక కష్టయోగులుగా ఉన్నారా? సహజంగా ఉందా, లేక ఒకసారి సహజంగా ఒకసారి కష్టంగా ఉందా? తండ్రిని ఎప్పుడైతే సంబంధము మరియు స్నేహంతో గుర్తు చేసుకుంటారో అప్పుడు స్మృతి కష్టం అనిపించదు. అంతేకాక ప్రాప్తులను గుర్తు చేసుకోండి. సర్వప్రాప్తుల దాత మీకు సర్వప్రాప్తులను చేయించారు. మీరు స్వయాన్ని సర్వప్రాప్తులతో సంపన్నంగా అనుభవం చేస్తున్నారా? ఖజానాలను జమ చేసుకునే సహజ విధిని కూడా బాప్దాదా వినిపించారు. ఏవైతే అవినాశీ ఖజానాలు ఉన్నాయో ఆ ఖజానాలన్నింటినీ ప్రాప్తి చేసుకునే విధి బిందువు ఉంచటం. ఎలాగైతే వినాశీ ఖజానాలలో కూడా బిందువు పెడుతూ పోతే పెరుగుతూ ఉంటుంది కదా, అదేవిధంగా అవినాశీ ఖజానాలను జమ చేసుకునే విధి బిందువు ఉంచటం. 3 బిందువులు ఉన్నాయి. 1 ఆత్మ బిందువు, 2 తండ్రి కూడా బిందువు, 3 డ్రామాలో ఏదైతే జరిగిపోతుందో దానికి ఫుల్ స్టాప్ అనగా బిందువు. మరి బిందువు ఉంచటం వస్తుందా? అన్నిటికంటే ఎక్కువ సహజమైనది ఏమిటి? బిందువు ఉంచటం కదా. కనుక ఆత్మనైన నేను బిందువు, తండ్రి కూడా బిందువు. ఈ స్మృతి ద్వారా స్వతహాగానే ఖజానాలు జమ అయిపోతాయి. కనుక సెకండ్లో బిందువును స్మృతి చేయటం ద్వారా ఎంత సంతోషమవుతుంది. సర్వ ఖజానాలు మీ బ్రాహ్మణ జీవితానికి అధికారము. ఎందుకంటే పిల్లలుగా అవటము అంటే అధికారిగా అవటం. విశేషంగా 3 సంబంధాల అధికారం ప్రాప్తిస్తుంది. పరమాత్మను తండ్రిగా కూడా చేసుకున్నారు, శిక్షకునిగా కూడా చేసుకున్నారు, సద్గురువుగా కూడా చేసుకున్నారు. ఈ 3 సంబంధాల ద్వారా పాలన, చదువు ద్వారా సంపాదన మరియు సద్గురువు ద్వారా వరదానాలు లభిస్తాయి. ఎంత సహజంగా వరదానం లభిస్తుంది? ఎందుకంటే తండ్రి నుండి వరదానం ప్రాప్తి చేసుకోవటం పిల్లల జన్మసిద్ధ అధికారం. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి జమా ఖాతాను చెక్ చేస్తారు. మీరందరూ కూడా మీ ప్రతి సమయం యొక్క జమా ఖాతాను చెక్ చేసుకోండి. జమ అయిందా అవలేదా అని చెక్ చేసుకునేందుకు విధి. ఏ కర్మ చేసినా ఆ కర్మలో స్వయం కూడా సంతుష్టంగా ఉండాలి. మరియు ఎవరి జతలో కర్మ చేస్తారో వారి కూడా సంతుష్టం అవ్వాలి. ఒకవేళ ఇరువురిలో సంతుష్టత ఉంటే కర్మ యొక్క ఖాతా జమ అయినట్లు భావించండి. ఒకవేళ స్వయంలో లేక ఎవరితో సంబంధం ఉందో వారిలో సంతుష్టత లేకపోతే జమ అవ్వదు. బాప్దాదా పిల్లలందరికీ సమయం యొక్క సూచన కూడా ఇస్తూ ఉంటారు. ఈ వర్తమాన సంగం సమయం మొత్తం కల్పంలో శ్రేష్టాతి శ్రేష్టమైన సమయం. ఎందుకంటే ఈ సంగం యుగమే శ్రేష్ట కర్మల బీజాన్ని నాటుకునే సమయం, ప్రత్యక్ష ఫలాన్ని పొందుకునే సమయం. ఈ సంగం సమయంలో ఒక్కొక్క సెకండ్ అత్యంత శ్రేష్టమైనది. అందరూ ఒక్క సెకండ్లో అశరీరీ స్థితిలో స్థితమవ్వగలరా? బాప్దాదా సహజ విధిని వినిపించారు. నిరంతరం స్మృతిలో ఉండేందుకు ఒక సహజ విధిని తయారు చేసుకోండి. పూర్తి రోజంతట్లో 2 పదాలను అందరూ మాట్లాడతారు మరియు అనేక సార్లు మాట్లాడుతూ ఉంటారు. ఆ 2 పదాలు నేను మరియు నాది. నేను అని అన్నప్పుడు నేను ఆత్మను అనే పరిచయాన్ని తండ్రి తెలిపించారు. కనుక ఎప్పుడు నేను అనే పదాన్ని పలికినా
నేను ఆత్మను అని గుర్తు చేసుకోండి. కేవలం నేను అని మాత్రమే ఆలోచించకండి. దానితో పాటు నేను ఆత్మను అని ఆలోచించండి. ఎందుకంటే నేను శ్రేష్ఠ ఆత్మను, పరమాత్మ పాలనలో ఉండే ఆత్మను అని మీకైతే తెలుసు కదా. మరి నాది అనే పదం వచ్చినప్పుడు నా వారు ఎవరు? నా బాబా అనగా పరమాత్మ తండ్రి నా వారు. కనుక నేను మరియు నాది అనే మాటలను ఎప్పుడు మాట్లాడినా ఆ సమయంలో నేను ఆత్మను మరియు నా బాబా అనే మాటలను కలపండి. ఎంతగా తండ్రి నా వారు అనే భావనను తీసుకొస్తారో అంతగా స్మృతి సహజమవుతూ ఉంటుంది. ఎందుకంటే నాది అనే దాన్ని ఎప్పుడూ మర్చిపోరు. పూర్తి రోజంతట్లో నాది అనేదే గుర్తుకొస్తుంది. కనుక ఈ విధి ద్వారా సహజంగా నిరంతర యోగిగా అవ్వగలరు. బాప్దాద పిల్లలు ప్రతి ఒక్కరిని స్వమానమనే సీటుపై కూర్చోపెట్టారు. స్వమానాల లిస్ట్ను ఒకవేళ గుర్తు చేసుకుంటే ఎంత పెద్ద లిస్ట్ ఉంది. ఎందుకంటే స్వమానంలో స్థితమై ఉంటే దేహాభిమానం రాదు. ఉంటే దేహాభిమానమైనా ఉంటుంది, లేకుంటే స్వమానమైనా ఉంటుంది. స్వమానము అంటేనే స్వ అనగా ఆత్మకు శ్రేష్ఠ స్మృతి యొక్క స్థానం అని అర్థం. అందరూ మీ స్వమానంలో స్థితమై ఉన్నారా? ఎంతగా స్వమానంలో స్థితమై ఉంటారో అంతా స్వతహాగా ఇతరులకు గౌరవాన్ని ఇవ్వగలరు. కనుక స్వమానంలో స్థితమవటం ఎంత సహజం. అందరూ సంతోషంగా ఉంటున్నారా? ఎందుకంటే సంతోషంగా ఉండేవారు ఇతరులను కూడా సంతోషపరుస్తారు. పూర్తి రోజంతట్లో సంతోషాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకండి అని బాప్తాత సదా చెప్తూ ఉంటారు. ఎందుకు? సంతోషం ఎలాంటిది అంటే ఒక్క సంతోషంలోనే ఆరోగ్యం కూడా ఉంది, సంపద కూడా ఉంది, సుఖం అంటే హ్యాపీ కూడా ఉంది. సంతోషం లేకుంటే జీవితం నీరసంగా ఉంటుంది. సంతోషం వంటి ఖజానా ఇంకేదీ లేదు అని అంటారు. ఎన్ని ఖజానాలు ఉన్నా సంతోషం లేదంటే ఆ ఖజానాల నుండి కూడా ఏ ప్రాప్తిని పొందలేరు. సంతోషం వంటి ఔషధం, పౌష్టికాహారం లేదని అంటారు. కనుక సంతోషమే సంపద, సంతోషమే ఆరోగ్యం. పేరే సంతోషం కనుక ఇక హ్యాపీనెస్ ఉండనే ఉంది. కనుక సంతోషంలో ఈ 3 విషయాలు ఉన్నాయి. తండ్రి మనకు అవినాశి సంతోషం అనే ఖజానా ఇచ్చారు. తండ్రి ఇచ్చిన ఖజానాను పోగొట్టుకోరాదు. మరి సదా సంతోషంగా ఉంటున్నారా? బాప్దాద హోంవర్క్ ఇచ్చారు కనుక సంతోషంగా ఉండాలి, సంతోషాన్ని పంచాలి. ఎందుకంటే సంతోషం ఎలాంటిది అంటే ఎంత పంచుతామో అంత పెరుగుతుంది. అనుభవం చేసి చూసారా? అనుభవం చేశారు కదా. సంతోషాన్ని పంచినప్పుడు అలా పంచేదానికి ముందే మీ వద్ద పెరుగుతుంది. మీరు ఎవరిని సంతోషపరుస్తారో వారికంటే ముందు మీరు స్వయం ఖుషి అవుతారు. మరి అందరూ హోంవర్క్ చేశారా? చేసిన వారు చేతులెత్తండి. సంతోషంగా ఉండాలి, కారణాలు చెప్పకుండా నివారణ చేయాలి, సమాధాన స్వరూపంగా అవ్వాలి అనే హోంవర్క్ ఎవరైతే చేశారో వారి చేతులెత్తండి. ఇది జరిగిపోయింది అని ఇప్పుడైతే ఎవరూ చెప్పరు కదా. మేము ఎంత శాతం బీకేగా ఉన్నాము అనే రిజల్ట్ను కూడా చాలామంది పిల్లలు బాప్దాదాకు రాశారు. లక్ష్యం ఉంచుకుంటే లక్ష్యం ద్వారా లక్షణాలు స్వతహాగానే వచ్చేస్తాయి. డబల్ విదేశీ సోదరీ సోదరులతో బాప్దాదా మాట్లాడుతున్నారు. విదేశీయులు తమ ఒరిజినల్ విదేశంనైతే మర్చిపోలేరు. ఒరిజినల్గా మీరు ఏ దేశం వారో అదైతే గుర్తుంటుంది కదా. అందుకే అందరూ మిమ్మల్ని డబల్ విదేశీయులు అని అంటారు. కేవలం విదేశీయులు కాదు, డబల్ విదేశీయులు. కనుక మీరు మీ స్వీట్ హోమ్ను ఎప్పుడు మర్చిపోలేరు. మీరు ఎక్కడ ఉంటారు? బాప్దాదా హృదయ సింహాసనాధికారులు కదా. తండ్రి అంటున్నారు, ఎప్పుడైనా ఏవైనా చిన్న పెద్ద సమస్యలు వచ్చినప్పుడు అవి సమస్యలు కాదు, కానీ మీరు ముందుకు వెళ్ళేందుకు పరీక్షలు. తండ్రి హృదయ సింహాసనంపై మీకు అధికారం ఉంది. హృదయ సింహాసనాధికారులుగా అయిపోతే సమస్య ఆటబొమ్మగా అయిపోతుంది.
అప్పుడు సమస్యతో భయపడరు, ఆడుకుంటారు. ఆటబొమ్మ కదా. మీరందరూ ఎగిరే కల గలవారే కదా. ఎగిరే కల ఉందా లేక నడిచేవారా? ఎగిరేవారా లేక నడిచేవారా? ఎవరైతే ఎగిరేవారో వారి చేతులెత్తండి. సగం సగం చేతిని ఎత్తుతున్నారు. ఎగిరేవారేనా? మంచిది. అప్పుడప్పుడు ఎగరటం వదిలేస్తారా ఏమిటి? నడుస్తున్నాము అని అనరాదు. చాలామంది బాప్దాదాతో బాబా మేము చాలా బాగా నడుస్తున్నాము అని అంటారు. కనుక బాప్దాదా అంటున్నారు, నడుస్తున్నారా లేక ఎగురుతున్నారా? ఇప్పుడిది నడిచే సమయం కాదు, ఎగిరే సమయం. ఉమ్మంగ ఉత్సాహాలనే రెక్కలు, ధైర్యం అనే రెక్కలు అందరికీ తగిలించబడి ఉన్నాయి. రెక్కలతో ఎగరటం జరుగుతుంది. కనుక ఎగిరే కలలో ఎగురుతున్నామా అని ప్రతిరోజు చెక్ చేసుకోండి. బాప్దాదా చూశారు, విదేశంలో కూడా సెంటర్లు పెరుగుతున్నాయి మరియు పెరగాల్సిందే. ఎలాగైతే మీ పేరు డబల్ విదేశీయులు అనే ఉందో అలా డబుల్ సేవ అనగా మనసు మరియు వాచ సేవలో జతలో చేస్తూ వెళ్ళండి. మనసాశక్తి ద్వారా ఆత్మల్లో ఆత్మిక వృత్తిని తయారు చేయండి. వాయుమండలాన్ని తయారు చేయండి. ఇప్పుడు దుఃఖం పెరుగుతూ ఉండటాన్ని చూసి దయ రావటం లేదా? మీ చెడచిత్రాలు ఎదురుగా దయ చూపించండి, దయ చూపించండి అని ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు దయాలు, కృపాలు, దయాహృదయులుగా అవ్వండి. మీ స్వయంపై కూడా దయ చూపించుకోండి మరియు ఆత్మపై కూడా దయ చూపించండి. మంచిది. ప్రతి సీజన్లో ప్రతి టర్న్లో వచ్చేస్తారు. అందరికీ సంతోషం అవుతుంది. కనుక ఎగురుతూ ఉండండి మరియు ఎగిరిస్తూ ఉండండి. ఇప్పుడు అందరూ స్వయాన్ని పరివర్తన చేసుకోవటంలో వేగంగా వెళ్తున్నారని బాప్దాదా రిజల్ట్లో చూశారు. స్వపరివర్తనలో వేగం అనేది విశ్వ పరివర్తనలో వేగాన్ని పెంచుతుంది. మొదటిసారి వచ్చిన వారు లేచి నిలబడండి. మీ అందరికీ బ్రాహ్మణ జన్మ యొక్క శుభాకాంక్షలు. మీకు మిఠాయి అయితే లభిస్తుంది, కానీ బాప్దాదా దిల్కుష్ మిఠాయి తినిపిస్తున్నారు. మొదటిసారి మధ్వనానికి రావటం అనే ఈ దిల్కుష్ మిఠాయిని సదా గుర్తుంచుకోండి. ఆ మిఠాయి నోట్లో వేసుకుంటూనే సమాప్తమైపోతుంది, కానీ ఈ దిల్కుష్ మిఠాయి సదా మీ చేతిలో ఉంటుంది. బాప్దాదా మరియు దేశ విదేశాల్లోని పూర్తి పరివారమంతా తమ సోదరులైన మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నారు. అందరూ చూస్తున్నారు. అమెరికా వారు కూడా చూస్తున్నారు, ఆఫ్రికా వారు కూడా చూస్తున్నారు, రష్యా వారు కూడా చూస్తున్నారు, లండన్ వారు కూడా చూస్తున్నారు, 5 ఖండాల వారు కూడా చూస్తున్నారు. అక్కడ కూర్చునే మీ అందరికీ జన్మదిన శుభాకాంక్షలు ఇస్తున్నారు. బాప్దాదా చెప్పిన ఆత్మిక డ్రిల్ గుర్తుంది కదా. పిల్లలు ప్రతి ఒక్కరూ, కొత్తవారు కానీ పాతవారు కానీ, చిన్నవారు కానీ పెద్దవారు కానీ, చిన్నవారు ఇంకా త్వరగా తండ్రి సమానంగా అవ్వగలరు. కనుక ఇప్పుడు సెకండ్లో మనస్సును ఎక్కడ ఏకాగ్రం చేయాలనుకుంటారో అక్కడ మనస్సు ఏకాగ్రమైపోవాలి. ఈ ఏకాగ్రత డ్రిల్ను సదా చేస్తూ ఉండండి. ఇప్పుడు ఒక్క సెకండ్లో మనస్సుకు యజమానిగా అయ్యి, నేను మరియు నా బాబాయే నా ప్రపంచం, రెండో వారెవ్వరూ లేరు, ఈ ఏకాగ్ర స్మృతిలో స్థితమైపోండి. అచ్చా, బాప్దాదా అందరికీ ప్రియ స్మృతులను తెలుపుతున్నారు. నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థి పిల్లలందరికీ, సదా ఉమంగ ఉత్సాహాలనే రెక్కలతో ఎగిరే కలలో ఉండే అనుభవి మూరత్ పిల్లలకు, సదా తమ స్వమానమనే సీటుపై సెట్ అయి ఉండే పిల్లలకు, సదా దయాహృదయులుగా అయ్యి విశ్వంలోని ఆత్మలకు మనసాశక్తి ద్వారా ఎంతో కొంత సుఖశాంతుల దోసిలిని ఇచ్చే దయాలు, కృపాలు పిల్లలకు, సదా తండ్రి స్నేహంలో ఇమిడి ఉండే హృదయ సింహాసనాధికారి పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాప్దాదాకి పిల్లలందరి తరపు నుండి హృదయపూర్వకమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. మంచిది. అందరూ
చాలా చాలా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నారా? చాలా అంటే ఎంత? సదా ఇలాగే ఉండండి. ఏం జరిగినా సరే భలే జరగనివ్వండి, కానీ సంతోషంగా ఉండండి. మేమైతే ఎగరాలి, ఎవ్వరూ కిందకి తీసుకురాలేరు. పక్కానా? ఇది పక్కా ప్రతిజ్ఞ. ఎంత పక్కా? కేవలం సంతోషంగా ఉండండి. అందరికీ సంతోషాన్ని ఇవ్వండి. ఏదైనా విషయం మంచిగా అనిపించకపోయినా మీ సంతోషాన్ని పోగొట్టుకోకండి. విషయాన్ని నడిపించండి, కానీ సంతోషం పోరాదు. విషయమైతే సమాప్తం అవ్వాల్సిందే, కానీ సంతోషమైతే మీ తోడుగానే నడవాలి కదా. అయితే ఏదైతే తోడుగా నడవాలో దాన్ని వదిలేస్తారు, మరియు ఏదైతే వదిలిపోతుందో దాన్ని మీ వద్ద ఉంచుకుంటారు. ఇలా చేయకండి. ప్రతిరోజు అమృత వేళలో మొదట మీకు మీరు సంతోషం అనే భోజనాన్ని తినిపించండి. అచ్చా, ఈరోజు వరదానము. స్వీట్ సైలెన్స్ అనే లవ్లీన్ స్థితి ద్వారా నష్టో మోహ సమర్థ స్వరూప భవ. దేహము, దేహ సంబంధాలు, దేహ సంస్కారాలు, వ్యక్తులు లేక వైభవాలు, వాయుమండలము, వైబ్రేషన్లు అన్నీ ఉన్నప్పటికీ అవి తమ వైపు ఆకర్షించరాదు. జనులు ఆర్తనాదాలు చేస్తున్నా మీరు అచంచలంగా ఉండండి. ప్రకృతి, మాయ మొదలైనవన్నీ చివరి పందెంగా ఎంతగా తమ వైపు ఆకర్షించినా కానీ మీరు అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అయ్యే స్థితిలో లవలీనమై ఉండండి. దీన్నే చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి అని అంటారు. ఇదే స్వీట్ సైలెన్స్ స్వరూపం యొక్క లవ్లీన్ స్థితి. ఎప్పుడైతే ఇలాంటి స్థితి తయారవుతుందో అప్పుడు నష్టోమోహ సమర్థ స్వరూపం యొక్క వర్ధాని ఆత్మ అని అంటారు. స్లోగన్: హోలీ హంసల్గాయి అవగుణాలనే రాళ్లను వదిలి మంచితనం అనే ముత్యాలను ఏరుకుంటూ వెళ్ళండి. అవ్యక్త సూచన: ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేసుకోండి. జ్వాలారూపంగా అయ్యేందుకు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అనే ఒకే తపన సదా ఉండాలి. వెళ్ళటం అనగా ఉపరాంగా ఉండటం. నిరాకారి ఇంటికి వెళ్ళాలి కనుక మీ వేషాన్ని ఆ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మేము వెళ్ళాలి మరియు అందరినీ వాపస్ తీసుకెళ్ళాలి. ఈ స్మృతి ద్వారా స్వతహాగానే సర్వ సంబంధాలు, సర్వ ప్రకృతి యొక్క ఆకర్షణ నుండి ఉపరాంగా అనగా సాక్షిగా అయిపోతారు. సాక్షిగా అవటం ద్వారా సహజంగానే తండ్రికి సాతీలుగా మరియు తండ్రి సమానంగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి.